ఈరోజు మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి అధ్యక్షులైనటువంటి పంతగాని నరసింహప్రసాద్ గారు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది అనుకుంటున్నారనే విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మొదటగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మీకు క్షుణ్ణంగా అవగాహన ఉంది. ఎప్పుడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వైసీపీ పార్టీ నుంచి వరుసగా బయటకు క్యూ కట్టారు. వాళ్ళు ఏ పార్టీకైనా వెళ్ళనివ్వండి, వరుసగా క్యూ కట్టారు. అసలు ఒక అతిపెద్ద పార్టీగా చెప్పుకునే వైసీపీ పార్టీ నుంచి ఇన్ని వలసలు బయటికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటారు? అహంకారం సార్. అహంకారము శత్రువుగా మారితే ఎలా ఉంటుంది అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం. మనం చూసాం 151 సీట్లు. అబ్బో, చరిత్ర సృష్టించాడు అనుకున్నాం. ఏం మాయ రోగం వచ్చింది? జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటే కనీసం సగం అన్నా ఇచ్చేవాళ్ళు కదా. అది పక్కన పెట్టి ప్రజల్ని హింసించుకోవడం, తన రాచరికాన్ని ప్రదర్శించడం, వీటన్నిటికీ కారణం. వీటన్నిటికి మించి అతని అహంకార ధోరణి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అతను కొన్ని వేల మందికి ప్రతినిధిగా ఉంటాడు. అతన్ని మెచ్చి ఓట్లేసి ఉంటారు. అతని ద్వారా ప్రజా సమస్యలు తీర్చుకోవాలని ఎవరైనా అనుకుంటారు. అలాంటి ప్రజాప్రతినిధులకే నీ అపాయింట్మెంట్ ఇచ్చావు ఒక్కరోజన్నా? 5 సంవత్సరాలు గడిచిపోయింది, ప్రజా సమస్యలు అలాగే మిగిలిపోయాయి. కనీసం అపాయింట్మెంట్ దొరకని ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి నువ్వు ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చి ఇన్ని విధాలుగా నువ్వు విన్యాసాలు చేస్తున్నావే, వీటన్నిటికీ కారణం ఏంటి? నీ అహంకారం కాదా? నీ యొక్క రాచరిక పరిపాలన కాదా? నువ్వేం చెప్తే జరగాలనే ఒక ధోరణి కాదా? వీటన్నిటికి కారణం అతని అహంకారమే ఖచ్చితంగా. అందుకే ఈరోజు ఆయనకి ఎవరైతే నమ్మిన బంట్లుగా ఉన్నారో అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు ఎత్తుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, కృష్ణదేవరాయలు గారు ఎంత జెంటిల్మ్యాన్ అండి అతను. ఏ రోజైనా ఒక వివాదంలో ఉంటాడా? బాలశౌరి గారు ఎక్కడన్నా ఉంటారా? జొన్నలగడ్డ పద్మ గారు ఎక్కడన్నా ఉంటారా? వీళ్ళందరూ ఈరోజు అతని ధోరణితో విసిగిపోయి బయటకు వస్తున్నారు. మీరు అనొచ్చు టికెట్ కేటాయించలేదు కాబట్టి బయటకు వస్తున్నారని. తప్పది. నీతో వాళ్ళు వేగలేక, నీ ధోరణి నచ్చక బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏ రోజు కొడాల నానిలాగానో ఇంకొకరిలాగానో నోరేసుకొని పడి ప్రజలతో చిత్కారాలు పొందిన వాళ్ళు కాదే. అలాంటి వాళ్ళు ఇంకా నీ దగ్గర ఉన్నారు. ఎవరైతే ప్రజల కోసం పనిచేశారో, కొద్దో గొప్ప మర్యాద కాపాడుకున్నారో అలాంటి వాళ్ళు ఈరోజు పక్క పార్టీలపైకి వస్తున్నారు. ఎందుకు? ప్రజాసేవ చేయాలనే వాళ్ళు కంకణం కట్టుకున్న వాళ్ళు కాబట్టి. అందుకే వీటన్నిటికీ కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారి అహంకార ధోరణి. అతను అహంకారమే అతనికి శత్రువు అయిందని నేను ప్రధానంగా నమ్ముతాను సార్. అదేవిధంగా ఇతని ఈ 5 ఏళ్ల పరిపాలన చరిత్రలో మిగిలిపోనుంది. మనం గతంలో చూసాం నియంతల పరిపాలనలు ఎలా ఉండేటివి. ఎవరైతే ప్రజల కోసం పనిచేయాలో అలాంటి వాళ్ళని నియంతలుగా వాళ్ళ మీద ప్రవర్తించడం వల్ల వాళ్ళు ఎంత ఘోరానికి దిగజారారో. హిట్లర్ను చూసాం, గడాఫీలను చూసాం, మరో జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఈ కొత్త యుగంలో ప్రస్తుత పరిపాలనలో ఇదొక చరిత్రలో మిగిలిపోయే పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజలు నమ్మరు. ఇతను ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా చేయలేడు. ఎందుకంటున్నా అంటే సొంత చెల్లెలు కూడా ఈరోజు చూస్తున్నాం మనం. షర్మిల గారు మనకు తెలియని విషయాలన్నీ చెప్తా ఉందామె. మనకు గతంలో కోడికత్తి డ్రామా గురించి తెలీదు, బాబాయ్ హత్యలో ఎన్ని మిస్టరీలు ఉన్నాయో తెలీదు. మనం ప్రజలు ఒకటి అనుకున్నా కూడా ఈరోజు సొంత కుటుంబ సభ్యురాలే వచ్చి అన్న ప్రవర్తన గురించి చెప్తా ఉంటే వాటన్నిటిని కన్ఫర్మ్ చేసే విధంగా ప్రజలు సిద్ధపడినారు. అతన్ని పాతాళంలోకి తొక్కేసేదానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారు. లేదంటే ఏంటి సార్, 30 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోయింది మన ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి లేదు, ఒక్క ఉద్యోగం లేదు, పేదలుగానే ఉన్నారు. నేనేదో బటన్ నొక్కాను అని చెప్పారు. బటన్ నొక్కుతూ ప్రజలకు నువ్వు విధిల్చింది ఎంత? మరోవైపు అవినీతి బటన్ ద్వారా నువ్వెంత మింగుతున్నావు, నీ అనుచరులు ఎంత మింగుతున్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నువ్వేదో నవరత్నాలని వాళ్ళని వంచన చేసి ఈరోజు మళ్ళా ఓట్లు అడగాలని చూస్తున్నావే. నిజంగా వాళ్ళ జీవన ప్రమాణాలు మారాయా? వాళ్ళ స్థితిగతులు మారాయా? నాకు తెలిసి ఏం మారలేదు.
వాళ్ళు బతుకు భారం అయిపోయి అలో లక్ష్మణ అనే పరిస్థితికి వచ్చింది. అందుకే సార్ ఈరోజు తిరిగి మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అయ్యా 5 సంవత్సరాలు మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ జీవితాలనే మార్చేస్తుందనే దానికి నిదర్శనం. అందుకే అభివృద్ధి ప్రదాత భవిష్యత్తు ఏదన్నా ఉన్నదంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే నేను నమ్మి ఈరోజు జనసేన తెలుగుదేశం కూటమి వైపు పరుగులు తీస్తున్నారు ప్రజలు. అందుకే ఎక్కడ పట్టినా పార్లమెంటులో పెట్టే సభలకి తండోపదండాలుగా లక్షలు జనాలు వస్తున్నారంటే దానికి కారణం ఇదే. అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఫెయిల్యూర్ అయిన ముఖ్యమంత్రి ఒక పక్క, గతంలో అభివృద్ధి చేసి చూపించి ఇతను మాత్రమే ఈ రాష్ట్రానికి దిక్కు అనే పరిస్థితులు ఇంకొక వైపు. రాబోయే రోజులు సువర్ణ యుగంగా ఉంటుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను సార్ నేను. అంటే జగన్మోహన్ రెడ్డి మీద మీరు వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. బట్ ఆయన ఏమంటాడంటే నేను సంక్షేమ పథకాలు చరిత్రలో ఎప్పుడు ఇవ్వని సంక్షేమ పథకాలు నేను ఇచ్చాను, అవే నన్ను గెలిపిస్తాయని చెప్పి వై నాట్ 175 అంటున్నాడు. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, సంక్షేమానికి పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఏదైతే పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలని బట్ట ఉండాలని సంకల్పించాడో అప్పుడు పుట్టింది సార్ సంక్షేమం. అంతకుముందు ఎవరు పట్టించుకునేవాళ్ళు పేదవాడిని? అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సంక్షేమానికి ఒక పెద్ద వాతావరణం ఈ రాష్ట్రంలో మొదలైంది. ఆ రోజు నుంచి అంచెలంచెలుగా ఈరోజు సంక్షేమం పెంచుకుంటూ పోతున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదీ మేము ఆ రోజు చేశాం. మేము ఇల్లు కట్టించలేదా? మేము పేదవాడికి కిలో రూపాయికే బియ్యం ఇవ్వలేదా? మేము పేదవాడిని రైతుల్ని ఆదుకోలేదా? ఏం చేయలేదు. నువ్వు నవరత్నాలని ఒక కలరింగ్ ఇచ్చి నువ్వు మోసం చేసావు ఈరోజు ప్రజల్ని. ఈ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డే. నేను గట్టిగా చెప్తాను, నవరత్నాలు నవ మోసాలు మేము ఆల్రెడీ చెప్పాం. కనీసం మీ నాన్న చేపట్టాడని చెప్తున్న ఆరోగ్యశ్రీని కూడా నువ్వు ముంచేసావు. ఈరోజు ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు అవుతా ఉంది? అవడం లేదు. మీరు బిల్లులు ఇవ్వక హాస్పిటల్లో బోర్డు పెట్టేస్తున్నారు, ఆరోగ్యశ్రీ కేసులు చూడబడవని. కాదా? చెప్పండి. పేదవాడికి ఏం చేసావు నువ్వు? రైతుల్ని ఏం ఆదుకున్నావు? మా నియోజకవర్గం రైల్వే కోడూరులో ప్రతి సంవత్సరం చెప్పే మాటే, రైతుకి వర్షం వస్తే కన్నీళ్లే, పంట నష్టంతో అల్లాడుతుంటే ఏ రోజు నువ్వు ఏం రూపాయి ఇచ్చావు నువ్వు? అందుకే సంక్షేమాన్ని తుంగలో దొక్కిన దొంగ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి సార్. కాబట్టి అతను సంక్షేమం నేను చేసిందే సంక్షేమం అనుకోవడం అతను అవివేకం. సంక్షేమానికి పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. అతను అభివృద్ధి చేయకుండా ఉన్న డబ్బుని పంచి, అది కూడా కొంతమందికి తనకు కావాల్సిన వాళ్ళకే అరాకొరా పంచి అతనే సంక్షేమం అంటే, సంక్షేమము అభివృద్ధి రెండు చేసి చూపించిన మాకెంత ఉండాలి సార్? అందుకే ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు ఏది మంచి ఏది చెడని. అందుకే రాబోయే రోజుల్లో ఈ భవిష్యత్తుకి గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారే అని నమ్ముతున్నారు ఈరోజు. వైసీపీ ఏం ఆరోపిస్తుందంటే మీరు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 అని కొన్ని గ్యారంటీలు ఇచ్చారో భవిష్యత్తు గ్యారంటీ అని, అవన్నీ అమలు చేసే పథకాలు కాదు, కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఆడుతున్న డ్రామా అన్నారు. మీరు ప్రజలకు స్పష్టంగా భరోసా ఇవ్వగలరా మేము 100కు 100% అమలు చేస్తామని? సార్ నేను చెప్తున్నా, అవి 6 హామీలకు కాదు గ్యారంటీ, పేదవాడి బతుకు గ్యారంటీ, పేదవాడి జీవన ప్రమాణాలు మార్చడానికి గ్యారంటీ, బడుగు బలహీన వర్గాలు ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరగడానికి గ్యారంటీ, నిరుద్యోగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయడానికి గ్యారంటీ, స్త్రీలు ఆత్మగౌరవంతో బతకడానికి గ్యారంటీ, వాళ్ళ మాన ప్రాణాలు కాపాడుకోవడానికి గ్యారంటీ. సూపర్ 6 అంటే అదేదో ఇది కాదు, ఒక వస్తువు కాదు దానికి గ్యారంటీ ఇవ్వడానికి. ఇది ప్రజల జీవన ప్రమాణాలకు మార్చడానికి గ్యారంటీ. అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో సంక్షేమాన్ని అమలు చేసి తద్వారా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయింది కాబట్టి చంద్రబాబు గారు వచ్చినా ఈ పథకాలు అమలు చేయలేరు అనే ఒక అపోహ అయితే ప్రజల్లో ఉంది. ఏం చెప్తారు సార్? అది తప్పు సార్, తప్పు. చంద్రబాబు నాయుడు గారికి ప్రాపర్టీని వృద్ధి చేయడం, డెవలప్మెంట్ చేయడం ఆయనకి రక్తంలో ఉండే ఒక స్వభావం. ఎప్పుడైతే అభివృద్ధి వస్తుందో ఆటోమేటిక్గా దాని నుంచి సంపాదన వస్తుంది. ఆ సంపాదన నుంచి సంక్షేమం చేస్తాం. నీలాగా కూర్చొని బటన్ నొక్కినాను అని చెప్పి అప్పులు తీసుకొని వచ్చి విచ్చలవిడిగా నువ్వు కొంచెం మింగి వాళ్ళకు కొంచెం పెట్టడం కాదు. ఎప్పుడైతే అభివృద్ధి చేయగలుగుతాననే ఒక ధైర్యం ఉందో
ఆ రోజే సంక్షేమం చేస్తామనే ఒక కాన్ఫిడెన్స్ మాకుంది. అందుకే మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అయితేనే సంక్షేమాలని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని కాపాడగలుగుతాడని.